అది నిప్పుల కొలిమి కాదు. మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ గని. ఒకవైపు ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్న భానుడు, మరోవైపు భూగర్భం నుంచి సెగలు కక్కుతున్న బొగ్గుగన్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఇప్పుడు అగ్నిగుండంలా మారింది. 45 డిగ్రీల మండుతోన్న ఎండలో బొగ్గు నల్లటి సెగల మధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు. ఉత్పత్తి కావాలి, కానీ కార్మికుడి ప్రాణం అక్కర్లేదా? యాజమాన్యం తీరుపై కార్మిక సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. మణుగూరు బొగ్గు గనుల్లో మండుతోన్న వాస్తవాలపై రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. పినపాక నియోజకవర్గంలో సూర్యుడు ముందే సుప్రభాతం పలుకుతున్నాడు. మార్చి నుంచే ప్రతాపం మొదలుపెట్టిన భానుడు ఏప్రిల్ వచ్చేసరికి మణుగూరును ఉడికించేస్తున్నాడు. పట్టణంలో 40 డిగ్రీలుంటే ఓపెన్ కాస్ట్ గనులు అడుగున ఆ వేడి 45 నుంచి 48 డిగ్రీలకు చేరుతోంది. గాలి కూడా స్తంభించిపోవడంతో లోపల ఉక్కపోత భరించలేక కార్మికులు విలవిల్లాడుతున్నారు. బొగ్గు బెంచీలు నిరంతరం మండుతూ ఉండడంతో ఆ వేడి గాలి ఊపిరితిత్తులను దహించి వేస్తోంది. డ్యూటీకి వెళ్లాలంటేనే సింగరేణి కార్మికులు వణికిపోతున్నారు. సరైన తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడంలో యాజమాన్యం విఫలమైందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మణుగూరు మండలంలో ఎండలు దంచి కొడుతున్నాయి. పట్టణంలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం అది 45 డిగ్రీలు దాటుతోంది. భూ అంతర్భాగం నుంచి వచ్చే వేడికి మండుతోన్న బొగ్గు బెంచీలు తోడడంతో గని లోపల పనిచేయడం కార్మికులకు నరకప్రాయంగా మారింది. తాజాగా ఎండవేడికి ఓ టిప్పర్ దగ్ధం అవడం, సురక్ష బస్టాండ్ వద్ద ఓ ప్రయాణికుడు వడదెబ్బకు గురై స్పృహత పడిపోవడం ఇక్కడ తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకవైపు ఉత్పత్తి లక్ష్యాల కోసం అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. కానీ మండుతోన్న ఎండలను దృష్టిలో పెట్టుకుని పనివేళలు మార్చాలన్న డిమాండ్ మాత్రం పెడచెవిన పెడుతున్నారు. గతంలో ఎండలు పెరిగినప్పుడు ఉదయం 6 గంటలకే షిఫ్ట్లు మార్చిన సందర్భాలున్నాయి. మరిప్పుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకోవడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. రోడ్ల క్లీనింగ్, నర్సరీలో పనిచేసే వారికి ఎండ నుంచి రక్షణే లేదు. ఎండల సమస్య కాదు, వేల మంది కార్మికుల ఆరోగ్య సమస్య. బొగ్గు ఉత్పత్తి ఎంత ముఖ్యమో ఆ బొగ్గును తీసే కార్మికుడి ప్రాణం కూడా అంతే ముఖ్యం. ఓపెన్ కాస్ట్ ప్రభావంతో స్థానిక ప్రజలు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి వెంటనే పనివేళలు మార్చాలని, గనుల్లో చలవ పందిళ్లు, మజ్జిగ పంపిణీ చేయాలని తమ తరపున డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ వేసవిలో మణుగూరును మరిన్ని ప్రాణాలను బలి తీసుకునే ప్రమాదం ఉంది. ప్రభావంతో కోల్ బెల్ట్ ఏరియా బగబగ మండుతుంది. నిప్పుల కొలిమిని కోల్ బెల్ట్ ఏరియా చూస్తుంది. అటువంటి తరుణంలో మణుగూరు ఏరియాలో కూడా ఎండ తీవ్రత అత్యధికంగా నమోదవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. భూ ఉపరితల భాగంలో ఇప్పటికే 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. మరి అదే 150-200 అడుగుల లోతులో ఉన్నటువంటి క్వారీలలో కూడా మరి ఎండ తీవ్రత అనేటువంటిది భూ ఉపరితలం కంటే ఎక్కువ ఉండేటువంటి విధంగా కూడా మనం చూసే విధంగా ఉంటున్నాం. మరి ఇటువంటి విషయాలలో మణుగూరు యాజమాన్యం తక్షణ చర్యలు అనేది చేపట్టాలి. మరి కార్మికులు ఈ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని విధులకు రావాలంటేనే జంకేటువంటి పరిస్థితి ఉండే విధంగా ఉంటుంది. రోజు రోజుకి ఏరియాలో హాజరు శాతం కూడా తగ్గేటటువంటి విధంగా కూడా జరుగుతుంది. సింగరేణిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రత్యేకించి కోల్ బెల్ట్ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా 5 డిగ్రీల సెల్సియస్ అత్యధిక నమోదవుతూ ఉన్నాయి. 40 నుంచి 45 నమోదవుతున్న పరిస్థితిలో గనులు పనిచేయడం అనేది కష్టతరంతో కూడుకున్నది. ఎందుకంటే మిషన్లు ఎక్కాలంటే చేతులు కాలిపోతూ ఉంటాయి. మిషన్లతో పాటు పక్కన పనిచేసేటువంటి ఎవరైతే రోడ్ల మీద పనిచేస్తున్నారో, హాల్ రోడ్లు పనిచేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది అవుతూ ఉంది. అలాంటి వాళ్ళు వడదెబ్బ తగిలితే వెంటనే ప్రథమ చికిత్స చేసి వారిని మెరుగైన వైద్యం అందించాల్సి ఉంది.
ఆ ప్రథమ కార్యక్రమం కూడా మరి యాజమాన్యం చేపట్టడం లేదు. ప్రత్యేకించి ఓబీ కంపెనీల్లో ఈ విధానం కొనసాగటం లేదనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి సింగరేణి కార్మికులు అంటే పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఓబీ వర్కర్ల శ్రేయస్సు సంక్షేమ దృష్ట్యా పనివేళ మార్పు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఐఎఫ్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.